Thanks for clicking on this video. This is Sreeram Nayak. In this video, we are going to learn linkers. ఇక్కడ చూడండి మనకు ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్ పేజ్ నెంబర్ 108లో ఇక్కడ చూడొచ్చు మనం లింకర్స్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. A small space with an even surface is just enough to play the game. Therefore, the game can be played easily everywhere. సో ఇక్కడ therefore అనేది అండర్లైన్ చేసింది. ఒక చిన్న సర్ఫేస్, ఒక చిన్న ప్లేస్ చాలు గేమ్ ఆడడానికి, ఈజీగా ఆడవచ్చు అనేది ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇక్కడ therefore అనేది అండర్లైన్ చేసి ఉంది. We use some words or a group of words to connect one sentence or idea with another. సో కొన్ని వర్డ్స్ని మనము ఒక సెంటెన్స్ని మరొక సెంటెన్స్తో, ఒక ఐడియాని మరొక ఐడియాతో కనెక్ట్ చేయడానికి ఉపయోగిస్తాం. ది అండర్లైన్డ్ వర్డ్ పర్ఫార్మ్స్ సమ్ ఫంక్షన్స్. సో ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ కొన్ని ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది, కొన్ని పనులు చేస్తుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఏ లింకర్. సో దీనినే మనం ఏమంటామంటే లింకర్ అని అంటాం. ఏ ఫ్యూ లింకర్స్ ఆర్ గివెన్ బిలో. ఇక్కడ కొన్ని లింకర్స్ ఇచ్చారు చూడండి. సో మనకు ఒక సెంటెన్స్ని ఇంకో సెంటెన్స్ని కనెక్ట్ చేయడానికి కంజంక్షన్ అని అంటాం. సో ఇక్కడ లింక్ చేయడానికి లింకర్ అని అంటున్నాం. కంజంక్షన్ వేరే, అది కంజంక్షన్ వర్క్ చేస్తుంది. ఇక్కడ లింకర్ కొన్ని ఫంక్షన్స్ తెలియజేస్తుంది మనకు. సపరేట్ దానికి ఒక మీనింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఫంక్షన్స్ ఏమేమి ఫంక్షన్ చేస్తాయి, ఏ లింకర్స్ ఉంటాయి అనేది చూద్దాం. ఫంక్షన్ ఏం ఫంక్షన్ చేస్తుందంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ అని అంటుంటాం, అది ఒక లింకర్. సో ఉదాహరణలు చెప్పడానికి ఫర్ ఎగ్జాంపుల్ అనే లింకర్ని మనం ఉపయోగిస్తాం. ఒక సెంటెన్స్ చెప్తూ దానికి ఫర్ ఎగ్జాంపుల్ అని అంటాం. అప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ అనేది ఉపయోగిస్తాం కదా, అది లింకర్, ఆ సెంటెన్స్ని లింక్ చేస్తుందని. సచ్ యాజ్ అని అంటాం, సచ్ యాజ్ అటువంటివి అని అంటుంటాం. సో ఇది కూడా లింకర్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ అనే ఫంక్షన్ని తెలియజేసే లింకర్స్ ఇవి, ఫర్ ఎగ్జాంపుల్, సచ్ యాజ్. నెక్స్ట్ సిమిలారిటీ అంటే సరూపత, ఒకటే రకంగా ఉండేలా చేయడానికి ఈ ఫంక్షన్ చేయడానికి మనకు ఇక్కడ కొన్ని లింకర్స్ ఉన్నాయన్నమాట. ఇన్ ద సేమ్ వే సిమిలర్లీ అనే లింకర్ని ఉపయోగిస్తాం, ఇన్ ద సేమ్ వే అనే లింకర్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ డిఫరెన్స్ని తెలియజేయడానికి ఇక్కడ లింకర్స్ ఉన్నాయి చూడండి. బట్ ఆల్దో అనే లింకర్స్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టైంని తెలియజేయడానికి ఇక్కడ మనము అట్ దట్ సేమ్ టైం, ఆఫ్టర్ దట్. అడిషన్ అంటే యాడ్ చేయడం, ఒక సెంటెన్స్ని ఇంకో సెంటెన్స్ యాడ్ చేయడం అన్నప్పుడు మనకి ఇక్కడ చూడండి అండ్, యాజ్ వెల్ యాజ్ అనేది తెలియజేస్తున్నాం. సో ఈ విధంగా ఈ ఫంక్షన్స్ అన్నీ ఇక్కడ ఏ లింకర్స్ చేస్తున్నాయో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఫంక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి, ఆ ఫంక్షన్ ఏ లింకర్ పనిచేస్తుంది అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్. లింకర్స్ నుంచి ఇవి మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొన్ని బాక్స్లో కొన్ని లింకర్స్ అయితే ఇచ్చారు, వాటితో ఇక్కడ మనము ఫిల్ చేయాలి. చూడండి, ఫస్ట్ వన్ చూడండి. ఇన్ ద గార్డెన్ యూ విల్ సీ. ఇన్ ద గార్డెన్ యూ విల్ ఉంది కదా, ఇక్కడ అపాస్ట్రఫీ పెట్టారు. మనము దీన్ని కాంట్రాస్టెడ్ ఫార్మ్స్ అంటాం. అపాస్ట్రఫీ పెట్టి ఎల్ఎల్ రాశారు. సో ఇదంతా ఆల్రెడీ చెప్పేసుకున్నాం, మనము పంక్చువేషన్లో చెప్పేసుకున్నాం. సో ఇక్కడ మనం లింకర్స్ గురించి చెప్పుకుందాం. ఇన్ ద గార్డెన్ యుల్ సీ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ డాష్ రోజ్ అండ్ జాస్మిన్. సో ఇక్కడ చూడండి, మెనీ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు, సచ్ యాజ్ అని చెప్పొచ్చు. సో ఎగ్జాంపుల్ చెప్పడానికి కదా రోజ్, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఎటువంటి ఫ్లవర్స్? రోజు, జాస్మిన్ అని. సో సచ్ యాజ్ అని రాస్తాం మనం. ఇక్కడ బ్రాకెట్లో ఏం రాస్తాం? సచ్ యాజ్ అని రాస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, డాష్ ఇట్స్ లౌడ్ అండ్ క్రౌడెడ్, ఐ లవ్ కన్సర్ట్స్. సో డాష్ ఇట్స్ లౌడ్ అండ్ క్రౌడెడ్ ఉంది, నాకు ఇష్టం అని, అంటే ఉన్నప్పటికీ కూడా నాకు ఇష్టం అనేది మీనింగ్ వస్తుంది కదా. సో ఇక్కడ ఆల్దో డిఫరెంట్ని తెలియజేస్తుంది అనమాట. ఓకేనా. సచ్ యాజ్ అనేది ఎగ్జాంపుల్ని తెలియజేస్తుంది. బట్ ఆల్దో అనేది డిఫరెన్స్ని తెలియజేస్తుందని చెప్పుకున్నాం కదా, ఫంక్షన్ చేస్తుందని. సో ఇప్పుడు ఆల్దో అనేది ఇక్కడ సెకండ్ వన్కి ఆల్దో అనేది ఆన్సర్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, యాజ్ ఇట్ ఈజ్. ఇదే కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు, ఎందుకంటే చాలా సెషన్స్ ఉన్నాయి కాబట్టి వేటి నుంచి అయినా యాజ్ ఇట్ ఈజ్ అడగొచ్చు, లేదా కొంచెం మాడిఫై చేసి అడగొచ్చు. ఓకేనా. ఇక్కడ ఉన్నవి నేను చెప్పినవి యాజ్ ఇట్ ఈజ్ అడగాలని రూల్ ఏం లేదు. ఓకేనా. కొంచెం మాడిఫై చేసి వేరే ఎగ్జాంపుల్ తీసుకొని ఇదే ఫంక్షన్ వర్క్ అయ్యేలా అడగొచ్చు. ఓకేనా. ఇది గుర్తుంచుకోవాలి మీరు. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ద లీవ్స్ ఆఫ్ ద టామిరండ్ కెన్ ఆల్సో బి కుక్డ్ అండ్ ఈటెన్ డాష్ యాజ్ స్పినాచ్. సో లీవ్స్ ఆఫ్ ద టామిరండ్ లీవ్స్, ఆకులు ఉన్నాయి కదా, మనం చింతాకు అంటాం కదా, ఆ చింతాకుని కుక్ చేసి తింటాం. అదేవిధంగా స్పినాచ్ కూడా తింటాం. అప్పుడు ఏమంటాం?
అదే విధంగా అని అంటాం. ఇన్ ద సేమ్ వే అప్పుడు ఏం రాస్తాం? ఇన్ ద సేమ్ వే యాజ్ స్పినాచ్. అదే విధంగా స్పినాచ్ అంటే మనం ఆకుకూరలు అంటాం కదా. సో మనము పాలాకు తోటాకు అంటున్నాం కదా, స్పినాచ్ అంటే అది ఆకులే వస్తుందన్నమాట. సో అది అదేవిధంగా మనం స్పినాచ్ని కూడా తింటాం అనేది మీనింగ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. షీ ఈట్స్ యాపిల్స్ డాష్ ఆరెంజెస్. ఆమె యాపిల్స్ తింటుంది, అదేవిధంగా ఆరెంజెస్ కూడా తింటుంది. అప్పుడు యాజ్ వెల్ యాజ్. సో ఇవి మనకి ఇక్కడ సెంటెన్స్ని బట్టి మనం ఐడెంటిఫై చేయాలంతే. సెంటెన్స్ని బట్టి ఏ ఫంక్షన్ వస్తుంది, ఏ లింకర్స్ యూజ్ చేస్తాం అనేది, ఏ ఫంక్షన్ చేస్తుంది, అప్పుడు ఏ లింకర్ యూజ్ చేయాలనేది మనము కనిపెట్టాలి అంతే. ఓకేనా. నెక్స్ట్ 5th వన్ చూడండి. వీఆర్ యూజింగ్ అప్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ డాష్ పొల్యూటింగ్ అవర్ ఎన్విరాన్మెంట్ విత్ డేంజరస్ కెమికల్స్. అట్ ద సేమ్ టైం ఆ సమయంనే మనకు ఎన్విరాన్మెంట్ కూడా మనము న్యాచురల్ రిసోర్సెస్ని మనము ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా అట్ ద సేమ్ టైం పొల్యూటింగ్ అవర్ ఎన్విరాన్మెంట్ విత్ డేంజరస్. అలా మనం న్యాచురల్ ఉపయోగిస్తున్నాము, అదేవిధంగా మనకు ఆ పొల్యూషన్ అయితే డేంజరస్ కెమికల్స్ నుంచి ఎన్విరాన్మెంట్ మన పర్యావరణం పాడు చేస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఈ విధంగా మనము పైన ఉన్న బ్రాకెట్తో ఈ లింకర్స్ని ఫిల్ చేసాం. ఓకేనా. జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ మీకు ఆ సెంటెన్స్ మీనింగ్ తెలిసింటే ఆన్సర్ ఈజీగా చేస్తారు. సో మీనింగ్ తెలిసి ఉండాలి. మీనింగ్ తెలియకపోయినా అది ఏ ఫంక్షన్ చేస్తుంది అనేది మనకు తెలిసి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఐడెంటిఫై అండ్ అండర్లైన్ ద లింకర్స్ ఇన్ ద సెంటెన్సెస్ అండ్ మ్యాచ్ దెమ్ విత్ ద ఫంక్షన్స్ దే పర్ఫామ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1 2 3 4 అని ఇచ్చారు. దీన్ని మ్యాచ్ చేయాలన్నమాట ABCDతో. సో ఇక్కడ చూద్దాం. ద స్టూడెంట్స్ వర్ ఆస్క్డ్ టు డ్రెస్ సిమిలర్లీ ఫర్ ద స్పోర్ట్స్ డే. సో సిమిలర్లీ అంటే సిమిలారిటీ కదా, సిమిలారిటీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఆప్షన్ C ఈజ్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ వన్కి ఆప్షన్ C. నెక్స్ట్ సెకండ్ వన్. 10 seconds ఆఫ్టర్ దట్ ఐ వాజ్ హ్యాపీలీ బౌన్సింగ్ అప్ అండ్ డౌన్. సో చూడండి, 10 seconds ఆఫ్టర్ దట్ ఉంది కదా, ఆఫ్టర్ దట్ అది టైంని తెలియజేస్తుంది. సో ఇక్కడ ఓకేనా, ఈ ఆన్సర్ ఈ అవుతుంది. సెకండ్ దానికి ఆన్సర్ ఈ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్. హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ లెర్నింగ్ కరాటే బట్ హిజ్ ఫాదర్ డిడ్ నాట్ ఎంకరేజ్ హిమ్. బట్ అనేది ఉంది. బట్ అనేది డిఫరెన్స్ని తెలియజేస్తుంది. డిఫరెన్స్ అంటే వేరుగా ఉన్నది, అంటే దాన్ని మనం ఇక్కడ కాంట్రాక్ట్ అని అంటాం. ఓకేనా. కాంట్రాస్ట్ డిఫరెంట్ విచ్ ఈజ్ మీనింగ్ డిఫరెంట్లీ. సో కాంట్రాక్ట్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నదాన్ని కాంట్రాస్ట్ అని చెప్తాం అనమాట. ఓకేనా, వేరుగా ఉండేది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. షీ లైక్స్ టు ప్లే ఫుట్బాల్ అండ్ వాలీబాల్. సో అండ్ అంటే ఇక్కడ మనకు అడిషన్ యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. థర్డ్కి ఆప్షన్ D అవుతుంది, ఫోర్త్కి ఆప్షన్ ఏ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 5th వన్. దేర్ ఆర్ సో మెనీ టీమ్ స్పోర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఆప్షన్ 5కి ఆప్షన్ B ఎగ్జాంపుల్ అవుతుంది. సో ఈ విధంగా అర్థమైందా? మీకు మ్యాక్సిమం అర్థమై ఉంటుంది నేను చెప్పింది. సో ఇంకా మనము వేరే క్లాస్లో కూడా ఉన్నాయి లింకర్స్, అవి చూద్దాం. 9th క్లాస్ పేజ్ నెంబర్ 10. సో ఫస్ట్ యూనిట్లోనే ఉంది ఇది. లింకర్స్ అయితే ఇక్కడ 9th క్లాస్ పేజ్ నెంబర్ 10లో ఇవ్వడం జరిగింది. యూజ్ ద లింకర్స్ గివెన్ ఇన్ ద బాక్స్ టు కంప్లీట్ ద స్టోరీ. ఏ లింకర్ మే బీ యూజ్డ్ మోర్ దెన్ వన్స్. సో ఇక్కడ బాక్స్లో ఇచ్చిన లింకర్స్ని ఉపయోగించి ఈ బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. ఈ లింకర్స్ ఒకసారి కంటే ఎక్కువ సార్లు కూడా ఉపయోగించవచ్చు. అంటే అవసరానికి తగ్గట్టు సిచ్యువేషన్ని బట్టి ఏ లింకర్ అవసరం అవుతుందో ఆ లింకర్ని ఒకసారి కంటే ఎక్కువ సార్లు ఉపయోగించవచ్చు అని అర్థం. ఏ యంగ్ డాక్టర్ లివ్డ్ ఇన్ ఏ విలేజ్. ద డాక్టర్ టోల్డ్ హిజ్ ఫ్రెండ్స్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ ఏ కోబ్రా. సో ఏ యంగ్ డాక్టర్ ఒక విలేజ్లో నివసిస్తూ ఉన్నాడు. ద డాక్టర్ టోల్డ్ హిస్ ఫ్రెండ్స్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ ఏ కోబ్రా. సో ఒక డాక్టర్ తన ఫ్రెండ్స్కి ఒక స్టోరీ చెప్తున్నాడు, హిమ్సెల్ఫ్ అండ్ ఏ కోబ్రా అనే స్టోరీ చెప్తున్నాడు అనమాట. ఇట్ వాజ్ ఏ హాట్ సమ్మర్ నైట్. అది ఒక వేసవికాల రాత్రి. సో నేను ఇక్కడ తెలుగులో మీనింగ్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ లింకర్స్ మీకు అర్థం అవ్వాలంటే తెలుగులో మీనింగ్స్ మీకు తెలుసుకోవాలి. అందుకే నేను సెంటెన్స్ని కూడా తెలుగులో చదువుతున్నా. కొంచెం లేట్ అవుతుంది, బట్ ఓపిక్గా చూస్తేనే మీకు లింకర్స్ అర్థం అవుతుంది. సో డాష్ హీ ఓపెన్డ్ ద డోర్, హీ హర్డ్ ఏ సౌండ్ డాష్ వాజ్ వెల్ నోన్ టు హిమ్. సో ఇక్కడ అతను ఓపెన్ చేసినప్పుడు అనే మీనింగ్ వస్తుందన్నమాట. ఇట్ వాజ్ అది ఒక వేసవికాల రాత్రి. అప్పుడు అతను డోర్ ఓపెన్ చేసినప్పుడు అనే మీనింగ్ వచ్చినప్పుడు
అప్పుడు అని ఎప్పుడు అని క్వశ్చనింగ్ చేసినప్పుడు మనం ఏమడుగుతాం వెన్ అంటాం. అదే అప్పుడు అని చెప్పేటప్పుడు కూడా మనం వెన్ అనేది లింకర్ని ఉపయోగిస్తాం. ఇక్కడ వెన్ హీ ఓపెన్డ్ ద డోర్, అతను ఓపెన్ చేసినప్పుడు, డోర్ ఓపెన్ చేసినప్పుడు, హీ హర్డ్ ఏ సౌండ్ విచ్ వాజ్ వెల్ నోన్ టు హిమ్, ఏది అతనికి బాగా తెలిసినది, ఏదైతే అతనికి బాగా తెలిసిందో ఆ సౌండ్ అతను విన్నాడు అని ఇక్కడ మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ బ్లాంక్లో వెన్ యూజ్ చేస్తాం, సెకండ్ బ్లాంక్లో విచ్ యూజ్ చేస్తాం. ఓకేనా. హీ అండ్ ర్యాట్స్ షేర్డ్ ద సేమ్ రూమ్, అతను మరియు ఎలుకలు అదే రూమ్ని షేర్ చేసుకుంటున్నాయి, అంటే అతను ఉన్న రూమ్లోనే ఎలుకలు ఉన్నాయని మీనింగ్ అక్కడ. దేర్ వాజ్ నో ఎలక్ట్రిసిటీ ఇన్ ద హౌస్, ఆ హౌస్లో, ఆ ఇంటిలో ఎలక్ట్రిసిటీ అంటే పవర్ లేదు, కరెంట్ లేదు అక్కడ. డాష్ హీ టుక్ అవుట్ ఏ బాక్స్ ఆఫ్ మ్యాచెస్ అండ్ లిట్ ఏ కిరోసిన్ ల్యాంప్, సో అతను బాక్స్, ఒక మ్యాచ్ బాక్స్ అంటే అగ్గిపెట్టి తీసుకొని కిరోసిన్, ఎందుకు కరెంట్ లేనందువల్ల కాబట్టి, సో కరెంట్ లేనందువల్ల, సో అనేది రీజన్ తెలుసు. సో హీ టుక్ అవుట్ ఏ బాక్స్ ఆఫ్ మ్యాచెస్ అండ్ లిట్ ఏ కిరోసిన్ ల్యాంప్, ఒక కిరోసిన్ ల్యాంప్ని వెలిగించాడు. లిట్ అంటే వెలిగించడమ్మా ఇక్కడ. సో కిరోసిన్ ల్యాంప్ని వెలిగించాడు అతను, మ్యాచ్ బాక్స్ తీసుకొని, అగ్గిపెట్టె తీసుకొని వెలిగించాడు. సో ఎందుకు ఇక్కడ సో అనేది రావాలి. ఓకేనా. సో డిస్ప్లే అవుతుంది చూడండి, సో అనేది అక్కడ రాయాలి. థర్డ్ బ్లాంక్లో సో వస్తుంది. హీ టుక్ ఆఫ్ హిజ్ క్లాత్స్ అండ్ లే డౌన్, అతను తన క్లాత్స్, తన బట్టల్ని ఇలా తీసేసి లే డౌన్, ఇలా పడుకున్నాడు. డాష్ హీ కుడన్ స్లీప్, కానీ నిద్ర రాలేదు. సో కుడన్ స్లీప్ అంటే నిద్ర రాలేదు అని, కుడన్ స్లీప్ అంటే నిద్ర రాలేదని. సో అప్పుడు ఏం రావాలి, అతను తన డ్రెస్సెస్, క్లాత్స్ని తీసేసి ఇలా పడుకున్నప్పటికీ నిద్ర రాలేదంటే అప్పుడు బట్ అనే లింకర్ని ఉపయోగిస్తాం. సో ఇక్కడ ఫోర్త్ బ్లాంక్లో బట్ అనేది ఉపయోగిస్తాం. ఓకేనా. అర్థమైందా? నేను ఇప్పుడు చదువుతున్నాను తెలుగులో, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే లింకర్ ఏది వస్తుంది అనేది మీకు అర్థమైపోతుంది. ఈ లింకర్స్ మనకు మీనింగ్స్ తెలిస్తేనే, ఒక సెంటెన్స్ మీనింగ్స్ తెలిస్తేనే తెలుస్తుంది. ఓకేనా. హీ గాట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ స్టార్టెడ్ రీడింగ్ ఏ స్టోరీ బుక్, సో అప్పుడు లేచి, నిద్ర రాలేదు కదా, అప్పుడు లేచి ఒక బెడ్ పైన కూర్చొని స్టోరీ బుక్ని చదవడం ప్రారంభించాడు. నియర్ ద టేబుల్ దెర్ వాజ్ ఏ మిర్రర్, అక్కడ ఒక మిర్రర్ ఉంది. డాష్ టెంప్ట్ హిమ్ టు లుక్ ఇన్ టు అట్ హిమ్సెల్ఫ్, సో అట్ హిమ్సెల్ఫ్ చూడండి, తను ఒక మిర్రర్ ఉంది, ఆ మిర్రర్ తనని లేచి తనని చూసుకునేలా చేసింది. కాబట్టి మిర్రర్ విచ్ అని యూజ్ చేస్తాం, మిర్రర్ థింగ్ కాబట్టి. ఒకవేళ పర్సన్ అయితే హూ యూజ్ చేస్తాం, మిర్రర్ థింగ్ కాబట్టి ఇక్కడ విచ్ని ఉపయోగిస్తాం. విచ్ టెంప్టెడ్ హిమ్ టు లుక్ ఇన్ టు అట్ హిమ్సెల్ఫ్, సో తనని తాను చూసుకునేలా ఆ మిర్రర్ తనని టెంప్ట్ చేసింది అని అక్కడ మీనింగ్. సో ఇక్కడ ఈ బ్లాంక్లో విచ్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, హీ వాజ్ అన్మ్యారీడ్ డాష్ హీ వాజ్ పర్టిక్యులర్ అబౌట్ హిజ్ హ్యాండ్సమ్నెస్, అతను అన్మ్యారీడ్, ఎందుకు, అతను హ్యాండ్సమ్నెస్ గురించి, అతని గురించి తనకు తెలుసు. సో అనేది వస్తుంది. సో హీ వాజ్ పర్టిక్యులర్ అబౌట్ హిజ్ హ్యాండ్సమ్నెస్, అతని అందం గురించి అతనికి తెలుసు, అందుకే అతనికి మ్యారేజ్ కాలేదు, అందుకే అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి సో ఇక్కడ సో అనే లింకర్ని యూజ్ చేస్తాం. హీ వాంటెడ్ టు మ్యారీ ఏ ఉమెన్ డాక్టర్ డాష్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ మనీ అండ్ షుడ్ బి ఫ్యాట్, సో తను ఒక ఉమెన్ ఉంటే మహిళా డాక్టర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తను ఎవరైతే మంచిగా డబ్బులు లావు కలిగి ఉన్నారో వాళ్ళు అనమాట. సో ఇక్కడ పర్సన్ గురించి తెలియజేస్తున్నారు కాబట్టి హూ అనే లింకర్ని ఉపయోగిస్తాం. హూ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ మనీ అండ్ షుడ్ బి ఫ్యాట్, మంచిగా డబ్బులు కలిగి ఉన్న మహిళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. చూడండి, డాష్ హీ వాజ్ హ్యావింగ్ సచ్ థాట్స్ సడన్లీ హీ ఫెల్ట్ డాష్ ఏ రబ్బర్ ట్యూబ్ హ్యాడ్ ఫాలెన్ టు ద గ్రౌండ్ డాష్ అని ఉంది. ఇక్కడ చూడండి, సో తను పెళ్లి చేసుకున్నాడు, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డాష్ హ్యావింగ్ అనేది, ఇక్కడ వాజ్ హ్యావింగ్ అనేది కంటిన్యూస్ టెన్స్ని, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని తెలియజేస్తుందండి. అప్పుడు కంటిన్యూస్ టెన్స్ చెప్పేటప్పుడు మనం వైల్ అనే లింకర్ని ఉపయోగిస్తాం. వైల్ హీ వాజ్ సచ్ థాట్స్, వైల్ హీ వాజ్ హ్యావింగ్ సచ్ థాట్స్, అతను ఆ ఆలోచనలు కలిగి ఉంటుండగా సడన్లీ హీ ఫెల్ట్, సడన్గా అతను ఫెల్ట్ అయ్యాడు. ఎట్లా, సడన్లీ హీ ఫెల్ట్ యాజ్ ఇఫ్, సడన్గా అలా ఫెల్ట్ అయ్యాడు, యాజ్ ఇఫ్, ఆ విధంగా ఫెల్ట్ అయ్యాడు. ఏ విధంగా అంటే రబ్బర్ ట్యూబ్ తన పైన పడినట్టు ఫెల్ట్ అయ్యాడు. సో ఇక్కడ మనకు ఏమొస్తుందంటే వైల్ వస్తుంది, ఇక్కడ యాజ్ ఇఫ్ అనేది వస్తుంది. ఓకేనా, గుర్తించాలి. సో అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది, మీరు చూడొచ్చు. నెక్స్ట్, ఫాలెన్ టు ద గ్రౌండ్, చూడండి, ఫాలెన్ టు ద గ్రౌండ్ ఇచ్చి తర్వాత ఇక్కడ డాష్ ఇచ్చారు. బట్ ఏ స్నేక్ లోడెడ్ ఆన్ హిజ్ షోల్డర్, ఇక్కడ బట్ అనేది రాయాలి. ఏం రాయాలి, బట్ అనేది రావాలి. ఎందుకంటే
అతను 2 పడింది అనుకున్నారు, కానీ చూస్తే ఏముంది, స్నేక్ ఉంది అక్కడ. ఏముంది, తన షోల్డర్ పైన స్నేక్ పాము ఉంది. అట్ ద టైమ్ ద ఓన్లీ థింగ్ హీ కుడ్ డూ వాజ్ టు ప్రే టు గాడ్. ఆ సమయంలో అతను చేయాల్సింది ఒకటే, ఆ దేవుణ్ణి ప్రార్థించడమే. పాము తన పైన పడింది కదా, కాబట్టి ఆ పాము కలిస్తే ఇంకా చచ్చిపోతారు, కాబట్టి తను దేవుణ్ణి ప్రార్థించడమే తను చేయాల్సిన పని. ద స్నేక్ వుడ్ బైట్ హిమ్ అట్ ఎనీ మూమెంట్. ఆ స్నేక్, ఆ పాము ఏ మూమెంట్లోనైనా, ఏ క్షణంలోనైనా ఆ పాము కరవచ్చు. డాష్ సడన్లీ ఇట్ టర్న్డ్ ఇట్స్ హెడ్ అండ్ స్టార్టెడ్ అడ్మైరింగ్ ఇట్స్ బ్యూటీ ఇన్ ద మిర్రర్. కానీ అది సడన్గా తను తిరిగి, కానీ అని చెప్తున్నాను కదా, అంటే బట్, కానీ అది కరవాలి, యాక్చువల్లీ కరుస్తుంది, కానీ తను కరవకుండా సడన్గా తన తలని అలా తిప్పి తను ఆ మిర్రర్లో తన అందాన్ని చూసుకుంటూ తను ఫీల్ అవుతుంది, మెచ్చుకుంటుంది తన అందాన్ని, తన బ్యూటీని. ద డాక్టర్ వాజ్ ద సేవ్డ్. ఆ డాక్టర్ అందువలన అతను సేవ్ అయ్యాడు. సో ఇక్కడ చివరి బ్లాంక్లో బట్ అనేది యూజ్ చేయాలి. సో స్టోరీ కూడా బాగుంది. సో లింకర్, నేను తెలుగులో ఈ స్టోరీ చెప్పడానికి కారణం లింకర్స్ మీకు అండర్స్టాండ్ అవుతుంది, సో మీకు అర్థం చేసుకుంటారు అన్నమాట. ఓకేనా, మ్యాక్సిమం అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఇప్పుడు మనం 10th క్లాస్లో ఉన్నవి చూద్దాం. 10th క్లాస్ పేజ్ నెంబర్ 119లో గ్రామర్ పార్ట్లో మనకు ఇక్కడ లింకర్స్ అనే టాపిక్ ఇవ్వడం జరిగింది. సో ఈ లింకర్స్ టాపిక్ మొత్తం గ్రామర్ పార్ట్లో కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ నోట్ ది అండర్లైన్డ్ వర్డ్స్. సో పారాగ్రాఫ్లో అండర్లైన్ చేసిన వర్డ్స్ని గుర్తించాలంట. ఆన్ ది హోల్ ద స్మాల్ సొసైటీ ఆఫ్ రామేశ్వరం వాజ్ వెరీ రిజిడ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ద సెగ్రిగేషన్ ఆఫ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్. ఆన్ ద హోల్ అంటే మొత్తంగా చూస్తే ఒక రామేశ్వరం అనేది ఒక స్మాల్ సొసైటీ. అక్కడ చాలా డిఫరెంట్ మతాలు, డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ కలిగి ఉంటాయి అన్నమాట. సో అలాంటి కలిగి ఉండే ఒక సొసైటీ రామేశ్వరం అనే ఊరు అని ఇక్కడ చెప్తున్నారు. హౌఎవర్ మై సైన్స్ టీచర్ శివసుబ్రహ్మణ్య అయ్యర్, దో అన్ ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్ విత్ ఏ వెరీ కన్సర్వేటివ్ వైఫ్, వాజ్ సంథింగ్ ఆఫ్ ఏ రెబల్. సో ఏది ఏమైనప్పటికీ, హౌఎవర్ అంటే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ సుబ్రహ్మణ్యం అయ్యర్ అనే సైన్స్ టీచర్ ఒక ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్ అనమాట. ఆర్థోడాక్స్ అంటే లైక్ వాళ్ళు చాలా సాంప్రదాయాలు, సంస్కృతులు పాటిస్తారు. లైక్ వాళ్ళు బాత్కి వెళ్ళినా కూడా వాళ్ళు లైక్ ఏమంటారు, ఇలా కట్టుకొని, లైక్ దుప్పెట్టు కట్టుకొని లేదా ఇలా కట్టుకొని స్నానం చేస్తారు బాడీ పైన. అలాంటి ఫ్యామిలీ ఆర్థోడాక్స్, మీకు ఐడియా ఉంటుంది అనమాట. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, అంటే చాలా సాంప్రదాయాలు పాటించేవాళ్ళు. వెరీ కన్సర్వేటివ్ వైఫ్, ఇంకా వైఫ్ కన్సర్వేటివ్ అంటే ఇంకా సాంప్రదాయాలు ఎక్కువ ఫాలో అయ్యే వైఫ్. ఆమె కొంచెం డిఫరెంట్ ఉంటుంది, సంథింగ్ ఆఫ్ ఏ రెబల్ అంటే ఎదురు తిరిగే తత్వం కలిగిన వ్యక్తి అనమాట ఆమె. అయినప్పటికీ అని ఇక్కడ హౌఎవర్ అయినప్పటికీ, హీ డిడ్ హిజ్ బెస్ట్ టు బ్రేక్ సోషల్ బ్యారియర్స్ సో దట్ పీపుల్ ఫ్రమ్ వేరియింగ్ బ్యాక్గ్రౌండ్స్ కుడ్ మింగిల్ ఈజీలీ. అయినప్పటికీ తను ఆ సోషల్ బ్యారియర్స్ను తెంచుకొని తను పీపుల్లో ఫ్రీగా ఉండేవాడు. నోటీస్ ది అండర్లైన్డ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ ఇన్ ది అబౌవ్ పారాగ్రాఫ్. సో ఇక్కడ పారాగ్రాఫ్లో అండర్లైన్ చేసిన వర్డ్ని నోటీస్ చేయండి అని ఇచ్చారు. దే ఆర్ కాల్డ్ లింకర్స్ ఆర్ డిస్కోర్స్ మార్కర్స్. సో అలా ఇలా అండర్లైన్ చేసిన వాటిని మనము లింకర్స్ అని, డిస్కోర్స్ మార్కర్స్ అని అంటాము. ఎందుకంటే ఇది ఉపయోగించిన విధానాన్ని బట్టి ఇవి లింకర్స్ అండ్ డిస్కోర్స్ మార్కర్స్ అని అంటున్నాం. నోటీస్ అండ్ అండర్స్టాండింగ్ డిస్కోర్స్ మార్కర్స్ help learners to understand the logical structure of what they read and listen to, the order of events and the attitude of the speaker or writer and what they refer to. సో ఈ లింకర్స్ వల్ల రీడర్ కావచ్చు, చదివే వ్యక్తి ఆ సెంటెన్స్ ఎలా ఉందనేది మనకు అర్థమవుతుంది. ఆ సెంటెన్స్ లాజికల్ స్ట్రక్చర్ కావచ్చు, ఏవైనా మనకు అర్థమవుతుంది. అండ్ రీడర్ అది అర్థమవుతుంది. రైటర్, రాసేవాళ్ళు ఉంటారు కదా, ఆ రాసేవాళ్ళు కూడా ఇలాంటి లింకర్స్ని ఉపయోగించి రెఫర్ చేస్తూ రాస్తుంటారనమాట. థింక్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్, వాట్ మేక్స్ ద రైటర్ యూజ్ ద లింకర్ ఆన్ ద హోల్ ఇన్ ది అబౌవ్ పారాగ్రాఫ్, గివ్ రీజన్స్. సో ఆన్ ద హోల్ అనేది ఎలా రైటర్ లింకర్ ఉపయోగించారు కదా, అది ఏం చేస్తుంది అక్కడ, ఆ ఫ్రేజ్, ఇది ఆన్ ద హోల్ అనే ఫ్రేజ్ అక్కడ ఏం చేస్తుంది, గివ్ రీజన్ అని అన్నారు. సో దీని గురించి మనం చెప్పాలంటే ఒక ఎస్సేగా రాయాలి, చాలా పెద్ద రీజన్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే, ద రైటర్ యూజ్డ్ ద లింకర్ ఆన్ ద హోల్ ఇన్ ఆర్డర్ టు సమ్మరైజ్ ద ప్రీవియస్ ఇన్సిడెంట్స్ని సమ్మరైజ్ చేయడానికి హోల్ అంటే ఒక మొత్తము దాంట్లలో, ఆన్ ద హోల్ అంటే
మొత్తం ప్రపంచంలో కంటే ఒక చిన్న సమ్మరైజ్ చేయడానికి, ఒక చిన్నగా చూపించడానికి రైటర్ ఆన్ ద హోల్ అనే లింకర్ని ఉపయోగించడం జరిగింది. సో ప్రీవియస్గా మనం చూసుకుంటే ఒక ప్రపంచం మొత్తం అని మనం చెప్పుకుంటే అందులో కొంత భాగం అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్, వాట్ పర్పస్ డస్ ద లింకర్ హౌఎవర్ సర్వ్ ఇన్ ద పారాగ్రాఫ్. సో దీన్ని కూడా చాలా మనం ఎస్సే టైప్లో చెప్పుకుంటే అవుతుంది, కానీ హౌఎవర్ ఎలా ఇక్కడ యూజ్ అయ్యింది, లైక్ వాట్ పర్పస్ డస్ ద లింకర్ హౌఎవర్ సర్వ్ ఇన్ ద పారాగ్రాఫ్, ఏ పర్పస్ కోసం ఇక్కడ హౌఎవర్ సర్వ్ చేసింది అంటే దాని మీనింగ్ ఏమొచ్చింది ఇక్కడ అనేది చెప్పుకుంటే, హౌఎవర్ సర్వ్స్ ఏ లింకర్ ఇండికేటింగ్ ద రిజల్ట్ ఆఫ్ అన్ యాక్షన్. ఒక యాక్షన్ని తెలియజేయడానికి రిజల్ట్ ఆఫ్ అన్ యాక్షన్ని తెలియజేయడానికి ఇక్కడ హౌఎవర్ అనేది ఉపయోగించడం జరిగింది ఆ పారాగ్రాఫ్ మీరు చూస్తే. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ డస్ ద రైటర్ ఎంఫసైజ్ బై యూజింగ్ ద లింకర్ దో ఎందుకు ఎంఫసైజ్ చేశారు రాయడం అనేది అంటే, ద లింకర్ దో ఇండికేట్స్ కాంటాక్స్ట్ సిగ్నల్ ఆఫ్ టూ డిఫరెంట్ థాట్స్. రెండు డిఫరెంట్ ఆలోచనలని కలపడానికి ఈ లింకర్ థాట్ అనేది ఉపయోగించడం జరిగింది. వై డిడ్ ద రైటర్ యూజ్ ద లింకర్స్, ఆ రైటర్ ఎందుకు లింకర్స్ని ఉపయోగిస్తామంటే, ద రైటర్ యూజ్డ్ ద లింకర్స్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ద యూనిటీ ఇన్ ద టెక్స్ట్. ఒక టెక్స్ట్ని యూనిటీ ద టెక్స్ట్ అని చెప్పవచ్చు. ఒక టెక్స్ట్ని యూనిట్గా ఒక చోట చెప్పడానికి ఈ లింకర్స్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇంకా ఎస్ఏగా రాయొచ్చు. ఇదంతా మనకు అవసరం లేదు, మనం ఎస్ఏ ఏం రాయం కాబట్టి కొన్ని తెలుసుకోవడం బెటర్. వీటి పాయింట్స్ కూడా అడగొచ్చు, రూల్స్ కూడా అడగొచ్చు, దాని ఫంక్షన్ కూడా అడగొచ్చు, కాబట్టి మనం ఇలా చెప్పుకోవాలి. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ఫ్రేజెస్ ఇచ్చారు, లింకర్స్ ఇచ్చారనమాట. ఈ లింకర్స్ ఏ ఫంక్షన్ చేస్తుంది అనేది మనం ఇక్కడ రాయాలి. సో ఇక్కడ చూస్తే ఏ లింకర్ ఏ ఫంక్షన్ చేస్తుందంటే ఇక్కడ 1 by 1 డిస్ప్లే అవుతుంది చూడండి. ఫస్ట్ ఇక్కడ ఇదంతా చూసుకుంటే ఇదంతా మీరు చూసేయండి, ఒకసారి వీడియోని పాస్ చేసి ఇదంతా చూడండి. మీరు మ్యాక్సిమం చేయడానికి ట్రై చేయండి, నేను ఇక్కడ కూడా చెప్తాను, తర్వాత మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా, సో ఫస్ట్ వన్, ఇండికేటింగ్ అడిషన్ని ఒక వర్డ్కి ఇంకో వర్డ్ని యాడ్ చేయడానికి ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూడాలి, ఇక్కడ ఉన్నవి రాయాలి. మనం ఆడిషన్స్ అంటే అండ్ అనేది రాసేస్తాం ఈజీగా. సో అండ్ అనేది ఒక వర్డ్కి ఒక సెంటెన్స్కి ఇంకో టెన్సెన్ యాడ్ చేయడానికి, కాబట్టి అడిషన్ అంటే అండ్ రాస్తాం, కానీ ఇక్కడ అండ్ లేదు. మనం ఉన్న వాటితో ఇక్కడ బ్లాంక్ని ఫిల్ చేద్దాం. సో బిసైడ్స్, ఫర్దర్ మోర్, మోర్ ఎవర్ అనేవి ఇక్కడ రాసామన్నమాట, ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ కాంట్రాక్ట్స్. సో కాంట్రాక్ట్స్ డిఫరెంట్గా ఉన్నది, వేరుగా ఉన్నది, వాటిని కాంట్రాక్ట్స్ అని చెప్పాలి. ఆన్ ద అదర్ హ్యాండ్, ఆన్ ద కాంట్రరీ, ఎట్, స్టిల్, నెవర్త్లెస్, ఆల్ ద సేమ్, నెక్స్ట్ హౌఎవర్, ఇవి ఇక్కడ రాస్తాం. ఓకేనా, రిజల్ట్. సో థర్డ్ వన్ రిజల్ట్ చూడండి. యాజ్ ఏ లింకర్స్ ఏమేమి యూజ్ చేస్తాం, రిజల్ట్ ఫంక్షన్ చేయడానికి ఏ లింకర్స్ యూజ్ చేస్తామంటే, యాజ్ ఏ రిజల్ట్, దస్, దేర్ ఫోర్, హెన్స్, సో, కాన్సిక్వెంట్లీ, ఈ లింకర్స్ అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇండికేటింగ్ సీక్వెన్స్ ఇన్ టైం, టైంని సీక్వెన్స్గా ఇలా కంటిన్యూస్గా వెళ్ళడానికి మనం ఏ లింకర్స్ని ఉపయోగిస్తాం. లాటర్, సడన్లీ, అట్ ద సేమ్ టైం, మీన్ వైల్, సబ్స్క్వెంట్లీ, ఇవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, ఇండికేటింగ్ ప్యారలాల్, సిమిలారిటీని, సిమిలర్గా ఉండేది, ఒకే పోలిక లాంటి చెప్పడం సిచ్యువేషన్లు. ఈక్వలీ, ఇన్ ద సేమ్ వే, లైక్ వైజ్, సిమిలర్లీ, ఇవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఆర్డరింగ్ పాయింట్స్ రాసేటప్పుడు పాయింట్స్ ఆర్డర్ 1 by 1 రాస్తాం కదా, అప్పుడు ఏం రాస్తామంటే ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ, టు సమ్ అప్, ఇలా రాస్తాం అనమాట. ఇవి ఇక్కడ ఇచ్చిన లింకర్స్తో మనం ఇక్కడ ఫిల్ చేసాం. ఓకేనా, వీటి నుంచే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే వీటి నుంచే అడుగుతారు, నో ప్రాబ్లం, చాలా ఈజీగా ఉన్నాయి ఈ లింకర్స్, ఈ ఫంక్షన్, ఈ లింకర్స్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రైట్ చాయిసెస్ ఫ్రమ్ బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్తో ఇక్కడ ఫిల్ చేయాలి. నేను ఈ ఫిల్ చేయడం ఈజీగా ఫిల్ చేసేయచ్చు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫిల్ చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ జస్ట్ మీకు ఆన్సర్లు చెప్పుకుంటూ పోతే ఏమర్థం కాదు, అందుకే నేను ప్రతి పాయింట్ నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే. లేదంటే ఈ లింకర్స్ వీడియో చేయాలంటే జస్ట్ 10 minutesలో చేయొచ్చు, కానీ మనకు ఒక 30 minutes పైనే పడుతుంది, ఎందుకంటే నేను ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది మీరు గమనించాలి. సో ఫస్ట్, ఐ డోంట్ వాంట్ టు గో టు ఏ రెస్టారెంట్ డాస్ వీ కాంట్ ఎఫోర్డ్ ఇట్. నేను రెస్టారెంట్కి వెళ్ళలేను, వీ కాంట్ ఎఫోర్డ్ ఇట్, వెళ్ళలేను, అదనంగా నేను దాన్ని భరించలేను. సో బిసైడ్స్ అనే లింకర్ని అక్కడ రాస్తాం. సో సెకండ్ వన్ చూడండి, ఏ కెరియర్ ఇన్ ఐటీ ఫీల్డ్ ఈజ్ ల్యూక్రేటివ్ అంటే ఇక్కడ లాభదాయకమైన, ఐటీ ఫీల్డ్లో కెరియర్ లాభదాయకంగా ఉంటుంది. డాస్
ఇట్ ఈస్ స్ట్రెస్ఫుల్ అండ్ ఇట్ కెన్ ఈవెన్ బి హార్మ్ఫుల్ టు వన్స్ హెల్త్. ఇది చాలా ఒత్తిడిని గురి చేస్తుంది ఒత్తిడిని. ఇంకొకటి ఒక హెల్త్కి ప్రాబ్లం అయితే ప్రాబ్లం అవుతుంది. సో అప్పుడు ఏం రాయాలి? సిమిలర్లీ రాయాలి, అట్ ద సేమ్ టైం రాయాలి. అట్ ద సేమ్ టైం ఆన్సర్ ఏమవుతుంది? లింకర్ అక్కడ ఎట్ ద సేమ్ టైం. ఏ కెరియర్ ఇన్ ఐటీ ఫీల్డ్ ఈజ్ లిక్రేటివ్, అట్ ద సేమ్ టైం ఇట్ ఈజ్ స్ట్రెస్ఫుల్ అండ్ ఇట్ కెన్ ఈవెన్ బి హార్మ్ఫుల్ టు వన్స్ హెల్త్. ఇది ప్రమాదకరమైనది. లాభదాయకమైనప్పటికీ ఐటీ ఫీల్డ్ అది అదేవిధంగా అది ప్రమాదకరమైనది అండ్ అది స్ట్రెస్ని గురి చేస్తుందని ఇక్కడ మీనింగ్ అయితే. నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే, ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్ డాష్ ఐ కాంట్ హెల్ప్ యూ. ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం, నేను నీ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటాను. హవెవర్ అయినప్పటికీ నేను మిమ్మల్ని హెల్ప్ చేయలేను. హవెవర్ ఏది ఏమైనట్టుకి మిమ్మల్ని హెల్ప్ చేయలేను అని ఇక్కడ మీనింగ్ వస్తుందన్నమాట. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్, ఫోర్త్ వన్ చూడండి. ట్రాన్స్పోర్టేషన్ హ్యాస్ డెవలప్డ్ ఎ లాట్ ఇన్ ఇండియా డాష్ ద ట్రేడ్ టు హ్యాస్ ఇంప్రూవ్డ్. ట్రాన్స్పోర్టేషన్ ఇండియాలో బాగా డెవలప్ అయింది, అది ట్రేడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో అప్పుడు ఏం యూజ్ చేస్తాం? లైక్ వైజ్, అదేవిధంగా. ఓకేనా? లైక్ వైజ్, అదే దానిలాగే ట్రేడ్ కూడా ఇంప్రూవ్ అయ్యింది అని అర్థం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్కోర్డ్ లో ర్యాంక్స్ ఇన్ ది ఎగ్జామ్స్ డాష్ ద టీచర్ అరేంజ్డ్ ఏ సిరీస్ ఆఫ్ రెమిడియల్ క్లాసెస్. సో అప్పుడు ఏం రాస్తాం? సో ఒక స్టూడెంట్స్ చాలా తక్కువ మార్క్స్ అయితే తెచ్చుకుంటున్నారు, అప్పుడు ఏం రాస్తాం అక్కడ? కాన్సిక్వెంట్లీ ద టీచర్, దానికి కారణంగా అట్లా టీచర్ రెమిడియల్ క్లాస్ని చెప్తున్నారు అని ఇక్కడ కాన్సిక్వెంట్లీ అనేది రాయడం జరుగుతుంది. ఓకేనా? బ్లాంక్లో ఫిల్ అవుతుంది, చూడండి. కంప్లీట్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ బై యూజింగ్ ది అప్రోప్రైట్ లింకింగ్ వర్డ్స్. సో లింకింగ్ వర్డ్స్, ఇక్కడ ఏవైతే లింకింగ్ వర్డ్స్ ఉన్నాయో వీటి నుంచి ఈ బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. లింకింగ్ వర్డ్స్ హెల్ప్ అస్ ఇన్ మెనీ వేస్ ఇన్ రైటింగ్. లింకింగ్ వర్డ్స్ మనకి చాలా విధంగా మనకు రాయడంలో హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనేది రాయాలి. ఇక్కడ బ్లాంక్లో ఏం రాయాలి? ఫర్ ఎగ్జాంపుల్ దే హెల్ప్ అస్ ఇన్ ప్రజెంటింగ్ అవర్ ఐడియాస్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ వే. అవి మన ఐడియాని, మన ఆలోచనని మీనింగ్ఫుల్ వేలో ప్రజెంట్ చేయడానికి లింకర్స్ ఉపయోగపడతాయి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ బ్లాంక్లో ఫర్ ఎగ్జాంపుల్ రాయాలి. సెకండ్ బ్లాంక్లో ఏం రాయాలి? సెకండ్లీ దే హెల్ప్ అస్ టు ఇంట్రడ్యూస్ అండ్ డెవలప్ ద మెయిన్ ఐడియా ఆఫ్ పారాగ్రాఫ్. రెండో విధంగా చెప్పాలంటే మన ఇంట్రడ్యూస్ చేయడం, టు హెల్ప్ అస్ టు ఇంట్రడ్యూస్, మన ఐడియాని ఇంట్రడ్యూస్ చేయడానికి, డెవలప్ చేయడానికి, పారాగ్రాఫ్లో ఐడియాని డెవలప్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ సెకండ్లీ అనేది సెకండ్ బ్లాంక్లో రాయాలి. నెక్స్ట్ చూడండి, అదేవిధంగా థర్డ్లీ అనేది ఉంది చూడండి. సో సెకండ్లీ అయిపోయిన తర్వాత థర్డ్లీ అదేవిధంగా కంటిన్యూస్గా వస్తుంది కదా ఇది. సో కంటిన్యూస్గా వస్తున్నప్పుడు ఇలాంటి ఫస్ట్లీ సెకండ్లీ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. థర్డ్లీ దే హెల్ప్ అస్ టు ఇల్లుస్ట్రేట్ అండ్ యాడ్ సపోర్టింగ్ డీటెయిల్స్. నెక్స్ట్ ఏం రాస్తాం? నెక్స్ట్ అనేది రాస్తాం. సో నెక్స్ట్ దే హెల్ప్ అస్ ఇన్ మూవింగ్ ఫ్రమ్ వన్ ఐడియా అండ్ అనదర్ బై యాడింగ్ వన్ సెంటెన్స్ విత్ అనదర్. సో హౌఎవర్ అనేది ఇక్కడ రాస్తాం. హౌఎవర్ దే హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ ది ఐడియాస్ ప్రజెంటెడ్ ఇన్ ద పారాగ్రాఫ్. సో ఇక్కడ ఫైనల్లీ ఉంది కాబట్టి ఇంకా చివరిలో ఇదే బ్లాంక్ కాబట్టి ఫైనల్లీ రాస్తాం. యూజింగ్ టూ మెనీ లింకింగ్ వర్డ్స్ ruins the structure and coherence of the paragraph. సో ఈ విధంగా మనము ఇక్కడ లింకర్స్ని ఇక్కడ ఉన్న లింకర్స్ని ఇక్కడ బ్లాంక్లో ఫిల్ చేయాలి. జాయిన్ ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ ద లింకర్స్ ఇన్ గివెన్ బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్లో ఉన్న లింకర్స్ని ఉపయోగించి రాయాలంట. ఇక్కడ చూడండి, ఈ బ్రాకెట్లో ఇచ్చారు కదా, ఈ లింకర్స్ని ఉపయోగించి జాయిన్ చేసి మనము సెంటెన్స్ అయితే ఫ్రేమ్ చేయాలంట. చూడండి, దేర్ వర్ ఫ్రీజింగ్ టెంపరేచర్ దే ట్రెక్డ్ ఫర్ హవర్స్. అంటే వాళ్ళు అక్కడ టెంపరేచర్ ఫ్రీజింగ్ గడ్డ కడుతుంది, అక్కడ టెంపరేచర్ వాతావరణం అట్లా ఎట్లుంది, గడ్డ కడుతుంది. దే ట్రెక్డ్ ఫర్ హవర్స్, కానీ గంటల కొద్దీ వాళ్ళు ఎక్కుతున్నారు, ట్రెక్కింగ్ చేస్తున్నారు. అది పర్వతాలని ట్రెక్కింగ్ అంటాం, పర్వతాలని ఎక్కడం ఏమంటాం? ట్రెక్కింగ్ అని అంటాం. ట్రెక్కింగ్ చేస్తున్నారు గంటల కొద్దీ అని. సో దీన్ని ఇలా చెప్పొచ్చు, ఫ్రీజింగ్ అయినప్పటికీ వాళ్ళు ట్రెక్కింగ్ చేస్తున్నారని చెప్తాం. కాబట్టి ఇన్స్పైట్ ఆఫ్ దేర్ వర్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ దే ట్రెక్డ్ ఫర్ అవర్స్ అని చెప్తాం. ఓకేనా? ఇక్కడ ఫుల్ స్టాప్ తీసి కామా పెడతాం. ఓకేనా? సో ఇక్కడ డిస్ప్లే అవుతుంది, వీలైతే డిస్ప్లే అవుతుంది, లేదంటే చూడండి, నేను చెప్పేస్తున్నాను, తర్వాత ఎడిట్ చేయాలి ఇదంతా. ఓకేనా?
చూద్దాం, మన టైంని బట్టి నేను దీన్ని చూస్తాను. నెక్స్ట్ చూడండి, ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ సిటీ వేఆర్ గోయింగ్ టు విజిట్ ఇట్ అగైన్. సో ఇక్కడ సచ్ దట్ అనే ఉంది. సో సచ్ దట్ని ఉపయోగించి అది రాయాలి. సో ఇక్కడ రాయాలి, ఇట్స్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ సిటీ దట్ వేఆర్ గోయింగ్ టు విజిట్ ఇట్ అగైన్. సో ఇక్కడ సచ్ అనేది డిఫరెంట్, ఫస్ట్ రాస్తాం సచ్ అన్ ఇంట్రెస్టింగ్ సిటీ, ఇట్స్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ సిటీ దట్ వీఆర్ గోయింగ్ టు విజిట్ అని అగైన్ అనేది రాస్తాం. ఓకేనా. నెక్స్ట్, వి బుక్డ్ ఏ హాలిడే వీ హ్యాడ్ వెరీ లిటిల్ మనీ. వి బుక్డ్ ఏ హాలిడే ఆల్దో వీ హ్యాడ్ వెరీ లిటిల్ మనీ. మన దగ్గర తక్కువ అమౌంట్ ఉన్నప్పటికీ వి బుక్డ్ ఏ హాలిడే అంటే హాలిడేని మనం బుక్ చేసుకున్నాం అంటే హాలిడేకి వెళ్తున్నాం అనే మీనింగ్ వస్తుంది. ఆల్దో వీ హ్యాడ్ వెరీ లిటిల్ మనీ వి బుక్డ్ ఏ హాలిడే అని చెప్పొచ్చు. ఆల్దో వీ హ్యాడ్ వెరీ లిటిల్ మనీ వి బుక్డ్ ఏ హాలిడే అని చెప్తాం. సో ఇక్కడ 4th వన్ చూడండి, ద టూర్ గైడ్ వాజ్ ఇన్ఫర్మేటివ్ వి డిడెంట్ నీడ్ టు రీడ్ అవర్ గైడ్ బుక్. సో టూర్ గైడ్ చాలా ఇన్ఫర్మేటివ్, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అతనికి, చాలా మంచిగా అన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. సో దానివల్ల మనకు ఆ గైడ్ బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ని చదవాల్సిన అవసరం లేదు అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ సో దట్తో బ్లాంక్ ఫిల్ చేయాలి. సో ఇలా చెప్పొచ్చు, ద టూర్ గైడ్ వాజ్ సో ఇన్ఫర్మేటివ్ దట్ వీ డోంట్ నీడ్ టు రీడ్ అవర్ గైడ్ బుక్. సో ఎక్కడైతే సో దట్ని ఉపయోగించామో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ద టూర్ గైడ్ వాజ్ సో ఇన్ఫర్మేటివ్. సో ఇక్కడ సో అనేది యూజ్ చేసాం చూడండి, దట్ వీ డిడెంట్ నీడ్ టు రీడ్ అవర్ గైడ్ బుక్. ఈ విధంగా మనం లింక్ చేసి రాయాలి. 5th వన్ చూడండి, హీ డిడెంట్ లైక్ వాటర్ హీ బుక్డ్ ఏ క్రూయిజ్ ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ అనేది బ్రాకెట్లో ఉంది. సో అప్పుడు ఏం రాస్తామంటే ఇన్స్పైట్ ఆఫ్ వస్తే మనం స్టార్టింగ్లో రాసేసి సెంటెన్స్ని యాడ్ చేస్తాం. ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ డిడెంట్ లైక్ వాటర్ హీ బుక్డ్ ఏ క్రూయిజ్. అతనికి వాటర్ అంటే ఇష్టం లేనప్పటికీ, నిజానికి అతనికి వాటర్ అంటే ఇష్టం లేనప్పటికీ అతను క్రూయిజ్ బుక్ చేశాడు. క్రూయిజ్ అంటే వాటర్లో ప్రయాణం చేయడానికి ఒక ఓడ లాంటి, షిప్ లాంటి. సో 6th వన్ చూడండి, ప్రీచ్ మెనీ గుడ్ థింగ్స్ మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్ హౌఎవర్. సో ఇక్కడ మీనింగ్ ఏమంటే ప్రీచర్స్ మంచి విషయాలను, బోధకులు మంచి విషయాలను బోధిస్తారు, చాలామంది దానిని పాటించరు, అది ఇక్కడ మీనింగ్. సో దీన్ని హౌఎవర్తో లింక్ చేయాలి. ప్రీచర్స్ ప్రీచ్ మెనీ గుడ్ థింగ్స్, ప్రీచర్స్ మంచి విషయాలు బోధిస్తారు, హౌఎవర్ మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్. సో ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఫుల్ స్టాప్ ఉండేది కామా మారిపోతుంది అనమాట. హౌఎవర్ మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ ప్రాక్టీస్ దే వాట్ దే ప్రీచ్, వాళ్ళు బోధించేది పాటించరు, ఏమైనప్పటికీ వాళ్ళు బోధించేది పాటించరు అనేది ఇక్కడ మీనింగ్ అనమాట. నెక్స్ట్ 7th వన్ చూడండి, జైనలుబ్దీన్ హ్యాడ్ నో ఫార్మల్ ఎడ్యుకేషన్ అండ్ నో వెల్త్. జైనలుబ్దీన్కి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు, వెల్త్ కూడా లేదు, ఆరోగ్యం కూడా లేదు అనేది ఇక్కడ మీనింగ్. సో దీన్ని నెయిదర్ నర్తో మనము లింక్ చేస్తూ సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి. జైనలుబ్దీన్ హ్యాడ్ నెయిదర్ ఫార్మల్ ఎడ్యుకేషన్ నర్ వెల్త్. ఈ విధంగా మనము యాడ్ చేసి రాస్తాం అన్నమాట. ఇక్కడ అండ్ అనేది వెళ్ళిపోతుంది, మనం నో అనేది వెళ్ళిపోతుంది, ఇక్కడ నో ఫార్మల్ అనేది వెళ్ళిపోతుంది, నెయిదర్ నర్ వచ్చేస్తుంది. ఓకేనా. అది కాదు ఇది కాదు అని చెప్పే సందర్భంలో నెయిదర్ను ఉపయోగిస్తాం. ఓకేనా. సో 8th వన్ చూడండి, ద కాంటినెంటల్ డైమెన్షన్స్ ఆఫ్ ద కంట్రీ అకౌంట్ ఫర్ ద వేరియేషన్స్ అండ్ డైవర్సిటీస్. దేర్ ఆర్ సెవెరల్ రిలీజియస్ సెక్ట్స్ అండ్ బిలీఫ్స్. సో ఇక్కడ బిసైడ్స్ ఇచ్చారనమాట. బిసైడ్స్ అంటే మనము బిసైడ్ అంటే పక్కన అని, బిసైడ్స్ అంటే అదనంగా, దానితో పాటుగా అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. అప్పుడు మనం ఏం చేయం, ఈ ఫస్ట్ సెంటెన్స్ ఉంది కదా, ఇది రాసేసి ఈ ఫుల్ స్టాప్ని తీసేసి బిసైడ్స్ అనేది రాసేస్తాం. అప్పుడు సెంటెన్స్ కామా పెట్టి బిసైడ్స్ అనేది రాసేస్తాం, అప్పుడు కంప్లీట్ సెంటెన్స్ అవుతుంది. సో బిసైడ్స్ని చాలా ఈజీగా జాయిన్ చేయొచ్చు, అండ్ బిసైడ్స్ వీటిని చాలా ఈజీగా లింక్ చేయొచ్చు. ద కాంటినెంటల్ డైమెన్షన్స్ ఆఫ్ ద కంట్రీ అకౌంట్ ఫర్ ద వేరియేషన్స్ అండ్ డైవర్టీస్. అంటే ఇక్కడ కంట్రీ యొక్క చాలా డైమెన్షన్స్ అంటే లైక్ చాలా వేరువేరుగా ఉన్నప్పటికీ, వేరియేషన్స్ ఉన్నప్పటికీ, డైవర్టీస్ ఉన్నప్పటికీ అక్కడ రిలీజియన్స్, సెక్స్, బిలీఫ్స్ అనేది ఉంటాయి. అదేవిధంగా రిలీజియన్స్ అదనంగా అక్కడ చాలా వివిధ రకాలైన రిలీజియస్ అంటే వేరు మతాలు, బిలీఫ్స్ నమ్మకాలు అనేది ఉంటాయి అనేది. సో ఇక్కడ బిలీఫ్స్, దేర్ ఆర్ సెవెరల్ ఇక్కడ బిసైడ్స్ దేర్ ఆర్ సెవెరల్ రిలీజియస్
సెక్స్ అండ్ బిలీఫ్స్ అని రాసేయచ్చు. ఇక్కడ బిసైడ్స్ అనేది రాస్తే సెంటెన్స్ అనేది ఫ్రేమ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకు లింకర్స్ అయితే ఉన్నాయి 10th క్లాస్లో. సో మనము 5th క్లాస్లో ఉన్నవి నేర్చుకున్నాం, 9th క్లాస్లో ఉన్నవి నేర్చుకున్నాం, 10th క్లాస్లో ఉన్నవి ఎక్కడైతే ఉన్నాయో అవి నేర్చుకున్నాం. సో ఈ విధంగా మీరు బేసిక్ నుండి మనం 5th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్లో ఉన్నవి లింకర్స్ నేర్చుకున్నాం. అంటే బేసిక్ నుంచి మీకు ఇప్పుడు నేర్చుకున్నట్టు, ఓకేనా. సో ఈ విధంగా మనకు లింకర్స్ అయితే ఉన్నాయి. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఇక్కడ నుంచి అడిగే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉంది, ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.